హాయ్ అందరికీ నమస్తే. నేను సుమిత్ర. ఇవాళ నేను పాలకూర టమాటా కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. దానికోసం నేను ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు, పచ్చిశనగపప్పు వేసుకొని బాగా ఆవాలు చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పాలకూర 2 కట్టలు తీసుకున్నానండి. పెద్ద కట్టలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి. దాన్ని నేను కాడలు తీసేసి లేత ఆకులు మాత్రమే కట్ చేసుకొని బాగా వాష్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. కూరకి బాగుంటుందని. పచ్చిశనగపప్పు కూడా వేసిన తర్వాత పచ్చిశనగపప్పు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. క్రష్ చేసుకున్న వెల్లుల్లి వేసుకొని వెల్లుల్లి కూడా వేగాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు వచ్చేంత వరకు వేయించుకొని ఇప్పుడు ఇందులోకి మీడియం సైజు ఆనియన్స్ 3 తీసుకున్నాను. కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల మంచి అరోమాతో పాలకూరలో ఎస్పెషల్లీ పాలకూరలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. సూపర్ ఉంటుంది. మనం పప్పులో వేసుకునేటప్పుడు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే పాలకూరలో సూపర్ ఉంటుందన్నమాట ఆ ఫ్లేవరు. అల్లం వెల్లుల్లి పేస్టు వేగేంత వరకు వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. పసుపు వేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 4-5 టమోటాలు తీసుకున్నాను. టమోటాలు కూడా వేసుకొని టమోటాలు బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ టమాటాలు బాగా మగ్గిపోవాలండి. టమాటాలు మగ్గిన తర్వాత మనం ఆకుకూర వేసుకోవాలి, పాలకూర. లేదంటే టమాటాలు ఇట్లా ఉన్నప్పుడు వేసుకున్నామంటే అది మనకు గ్రేవీ సరిగా రాదు. కరివేపాకు వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసుకొని వాష్ చేసి పెట్టుకున్న పాలకూరను తీసుకొని పాలకూరనంతా వేసేసుకొని చూసారు కదా ఎంత బాగుందో. చాలా ఫ్రెష్గా అసలు అంత బాగుందన్నమాట. ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకున్నామంటే బాగా ఉడికిపోతుంది. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని చూసుకుంటే మనకి ఈ విధంగా అయింది కదా. ఒకసారి కలిపేసుకొని అంతా మన టేస్ట్కి సరిపడా కారం వేసుకొని, స్పైసీ లేదు కారము, అందుకని నేను 2.5 స్పూన్లు వేసాను. మీరు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. ఒకసారి అంతా మిక్స్ చేసుకొని అంతా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టుకొని ఇప్పుడు 3-4 నిమిషాల వరకు మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకున్నామంటే మనకు టమాటా పాలకూర కర్రీ సూపర్ ఉంటుంది. ఇదే స్టైల్లో చేసి చూడండి, ఎంత బాగుంటుందో మీకు కావాలనిపిస్తుంది. వేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే అసలు ఇంకేం సైడ్ డిష్ కూడా అవసరం లేదు. సూపర్ తింటారు పాలకూర అంటే ఇష్టపడే వాళ్ళు. పాలకూర తీసుకోవడం వల్ల హెల్త్కి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. చాలా మంచిది కదా పాలకూర. సో పాలకూర దొరికినప్పుడల్లా ఈ విధంగా చేసుకున్నారంటే సూపర్. మనం పాలకూర కొంచెమే అవుతుంది, తొందరగా అయిపోద్ది, అసలు సరిపోవట్లేదు అనుకుంటుంటాం కదా. అందుకని ఈ విధంగా ఆనియన్స్ టమాటా ఎక్కువ వేసుకొని మనం గ్రేవీని ఎక్కువ చేసుకున్నామంటే కూర మనకు అందరికీ సరిపోయే విధంగా తయారవుతుంది అన్నమాట. ఇప్పుడు టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు మూత తీసుకొని ఒకసారి అంతా కలిసే విధంగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని చూసుకుంటే ఈ విధంగా వచ్చేసింది. చూసారు కదా ఎంత బాగుందో. వేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుందండి. మంచి అరోమాతో కలర్ఫుల్గా సూపర్ ఉంది పాలకూర కర్రీ.
ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.